నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనమొక ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. అదేంటంటే, వాస్తు పద్ధతులతో ఇంట్లో ప్రశాంతతను, సిరి సంపదలను ఎలా తీసుకురావాలి అనేది. సాంప్రదాయ వాస్తు చెప్పిన కొన్ని ముఖ్యమైన, అద్భుతమైన నియమాలను ఈరోజు మనం చాలా సింపుల్గా తెలుసుకోబోతున్నాం. ఎంత కష్టపడినా డబ్బులు నిలవట్లేదా? నీళ్ళలా ఖర్చయిపోతున్నాయా? లేదా ఇంట్లో ఎప్పుడూ కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక చిన్నపాటి గొడవ జరుగుతూనే ఉంటోందా? నిజంగా ఇలాంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా, ఎంతో మానసిక ఒత్తిడిని కలిగించేలా ఉంటుంది కదా. అయితే దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యలను అధిగమించడానికి వాస్తుశాస్త్రంలో చెప్పబడిన కొన్ని అద్భుతమైన, చాలా సింపుల్ పరిష్కారాలను ఇప్పుడు మనం చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఇంటి ఈశాన్య దిశ గురించి మాట్లాడుకోవాలి. వాస్తు ప్రకారం దీన్ని దేవమూల అని పిలుస్తారు. అంటే సాక్షాత్తు దేవుడు కొలువై ఉండే స్థానమనమాట. ఈ దిశకు అధిపతి పరమశివుడు, అలాగే గ్రహాధిపతి సాక్షాత్తు ఆ బృహస్పతి. ముఖ్యంగా ఈశాన్యమంటేనే జలతత్వానికి, పవిత్రతకు మారుపేరుగా చెబుతారు. ఈశాన్యంలో ఒక రాగి చెంబును పెట్టడం వెనుక ఉన్న సైన్స్, అలాగే సంప్రదాయం రెండూ కూడా మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. శాస్త్రీయంగా చూస్తే రాగికి బ్యాక్టీరియాని నాశనం చేసే అద్భుతమైన గుణం ఉంది. ఇక వాస్తు ప్రకారం చూస్తే పరిసరాల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఇది ఇట్టే లాగేసుకుంటుంది. నీళ్లతో నిండుగా ఉన్న ఈ రాగి పాత్రను ఒక పూర్ణ కుంభంగా భావిస్తారు. ఇది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని, అష్టైశ్వర్యాలను విశేషంగా ఆకర్షిస్తుందని మూలాలు చెబుతున్నాయి. మరి ఈ రాగి చెంబును అసలు ఎలా పెట్టాలి? ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా ఒక శుభ్రమైన రాగి చెంబును తీసుకుని ఈశాన్య మూలలో ఒక చిన్న పీట మీద పెట్టాలి. ఆ పీట మీద బియ్యప్పిండితో చక్కగా 8 దళాల అష్టదళ పద్మం ముగ్గు వెయ్యాలి. ఆ తరువాత ఆ చెంబు నిండా స్వచ్ఛమైన నీళ్లు పోసి అందులో ₹1 బిళ్ళ, కొద్దిగా పసుపు, కుంకుమ, అలాగే కొన్ని పవిత్రమైన తులసి ఆకులను వేయాలి. అంతే, చాలా సులభం కదా. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ఆచారాన్ని పాటించడానికి 2 ప్రధాన విధానాలున్నాయి. మొదటి ఆప్షన్ వారపు చక్రం. అంటే ప్రతి గురువారం దీన్ని ఏర్పాటు చేసి ఆ పాత నీటిని సోమవారం నాడు మొక్కలకు పోసి మళ్లీ కొత్తగా నీళ్లు నింపడం. ఇక రెండో ఆప్షన్ చూస్తే అష్టలక్ష్మి వ్రత విధానం. ప్రతి శుక్రవారం రాగి చెంబుకు పసుపు రాసి తమలపాకులతో అలంకరించి ఇలా వరుసగా 9 వారాలపాటు నిష్టగా చేయడం. ఈ రెండింటిలో మన వీలును బట్టి దేన్నైనా ఫాలో అవ్వచ్చు. అసలు ఈ పద్ధతిని పాటించడం వల్ల వచ్చే లాభాలు ఏంటంటే, ఆర్థికాభివృద్ధికి ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి. అనవసర ఖర్చులు తగ్గుతాయి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ, కుటుంబ సభ్యుల మధ్య వచ్చే చిన్న చిన్న గొడవలు ఇట్టే మాయమైపోతాయి. వాస్తు దోషాల వల్ల వచ్చే మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గిపోయి ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని వాస్తు పండితులు వివరిస్తున్నారు. ఇప్పుడు ఇంటి లోపల ఈశాన్యం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఇంటి సింహద్వారం దగ్గరేం చెయ్యాలి? గుమ్మం దగ్గర ఒక గుండ్రటి గిన్నెలో నీళ్లు పోసి అందులో తాజా పూలు, పచ్చని ఆకులను వేసి ఉంచాలి. నీటికి సహజంగానే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించే అద్భుతమైన గుణముంటుంది. పైగా ఇంటికి వచ్చేవాళ్ల దృష్టి ఈ పూలమీద పడి అది వెంటనే ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ని కలిగిస్తుంది. అయితే ఈ నీటి గిన్నె కోసం ఏ పదార్థాలు వాడాలి, ఏవి వాడకూడదు అనేదానికి ఒక స్పష్టమైన లెక్క ఉంది. ఇత్తడి, బంగారం, గ్లాస్, మట్టి లేదా సిరామిక్ పాత్రలు వాడటం చాలా ఉత్తమం. ముఖ్యంగా ఇత్తడి గిన్నె వాడటం ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. కాని వెండి, ఇనుము, అలాగే అల్యూమినియం పాత్రలను మాత్రం ఈ పనికోసం అస్సలు వాడకూడదని ఈ టేబుల్ మనకు చాలా క్లియర్గా చెప్తోంది. ఇక మరొక అత్యంత శక్తివంతమైన విధానం ఈశాన దీపం. ఈ దీపాన్ని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఖచ్చితంగా గురువారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్య, అంటే గురుహోరలో వెలిగించాలి. ఈశాన్య దిశలో ఒక పీటపై చక్కటి ముగ్గు వేసి 2 మట్టి ప్రమిదలను ఒకదానిపై ఒకటి ఉంచాలి. స్వచ్ఛమైన ఆవు నెయ్యిగాని లేదా నువ్వుల నూనెగాని వాడి ఖచ్చితంగా 3 విడి ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఇది చాలా పవర్ఫుల్. ఇదే ఈశాన్య దిక్కులో చేయగలిగే మరొక అద్భుతమైన ఆచారం కూడా ఉంది. అదే గోమాత పూజ. ఆవు, దూడ కలిసి ఉన్న ఒక ప్రతిమను ఈశాన్య మూలలో ఉంచాలి.
మనసులో ఉన్న ఒక ముఖ్యమైన కోరికను కాగితంపై రాసి ఆ గోమాత పాదాల దగ్గర ఉంచాలి. ఆ తర్వాత ఓం సురభ్యే నమః అనే మంత్రాన్ని చదువుతూ 41 రోజులపాటు పువ్వులతో పూజించాలి. ఆ పూజ పూర్తయ్యాక ఆ కాగితాన్ని తీసుకొని వెళ్లి పవిత్రమైన వేప లేదా రావిచెట్టు దగ్గర ఉంచేయాలి. ఇక్కడ మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, కేవలం ఈ పూజలు, ఆచారాలు చేయడం మాత్రమే కాదు. అష్టలక్ష్ముల నిజమైన ఆశీస్సులు మనకు దక్కాలంటే మనం శక్తి కొద్దీ దానధర్మాలు చేయడం, ఇంట్లో మరియు సమాజంలో మహిళలను అపారంగా గౌరవించడం, అలాగే వృద్ధులను ప్రేమగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇది నిజంగా మన జీవితాన్ని మార్చే ఒక గొప్ప జీవన తత్వం గదూ. మనం ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం. ఈ అద్భుతమైన వాస్తు సూత్రాలన్నీ విన్న తర్వాత మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఇంట్లో అపారమైన ప్రశాంతతను, సిరి సంపదలను ఆహ్వానించడానికి ఈరోజే మనం చెయ్యగల ఆ చిన్న మార్పు ఏమిటి? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం కృష్ణ సోల్మేట్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.